రామాయణం నిజంగా జరిగిందా లేక ఇది కేవలం ఒక మతపరమైన పుస్తకమా అని మీరెప్పుడైనా ఆలోచించారా? రావణుడి దగ్గర నిజంగానే విమానాశ్రయాలు, పుష్పక విమానం వంటి అధునాతన సాంకేతిక అద్భుతాలు ఉండేవా? లంక అంటే ఇప్పటి శ్రీలంక దేశమేనా? అక్కడ నిజంగా రావణుడి బంగారు భవనం ఉండేదా? రామసేతు మానవ నిర్మిత వంతెన అని నాసా ఫోటోలు నిజంగానే చూపిస్తున్నాయా? సీతాదేవిని బంధించిన అశోకవనం ఇప్పటికీ నిజమైన ప్రదేశంలా ఉందా? శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం హిమాలయాల్లో దొరికే ఔషధ మొక్కలు ఎందుకు కనిపిస్తాయి? రామాయణంలో చెప్పబడిన ఆ మొక్కలు అక్కడికి ఎలా వచ్చాయి? హనుమంతుడు ఎత్తి తెచ్చిన సంజీవని పర్వతం తాలూకు విరిగిన భాగం ఇప్పటికీ అక్కడ ఉందా? సుగ్రీవుడి గుహ, జటాయువు పడిపోయిన యుద్ధస్థలం, విభీషణుడి భవనం మరియు శబరి ఆశ్రమం నిజంగా ఉన్నాయా? హనుమంతుడు లంకను దహనం చేసిన చోట మట్టి ఇప్పటికీ నల్లగా కాలిపోయినట్టు బూడిదలా ఎందుకుంది? ఆ నల్లటి మట్టిలో ఇప్పటికీ ఏ మొక్కలు ఎందుకు పెరగవు? రావణుడు అదృశ్యమయ్యే గుహలు ఇప్పటికీ అలాగే ఉన్నాయా? అసలు రామాయణం కేవలం 7,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం నాటి కథ, లేక ఈ భూమిపై జరిగిన నిజమైన చరిత్రనా అనేది అతిపెద్ద ప్రశ్న. దీని ఆనవాళ్లు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని అంటారు. రామాయణానికి సంబంధించిన ఈ రహస్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో అంత అద్భుతంగా కూడా ఉంటాయి. ఈరోజు మనం ఈ పురాతన చరిత్రకు సంబంధించిన 25 నిజమైన ఆధారాల్ని చూడబోతున్నాం. మీకు సరైన సమాచారం ఇవ్వడానికి మేము ఎంతో పరిశోధన చేశాం. అందుకని ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, కొంచెం ఓపిగ్గా. ఇలాంటి బలమైన ఆధారాలు మీకు మరెక్కడా దొరకవు. మా చిన్న విన్నపం ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటి రహస్యం: రావణుడి విమానాశ్రయాలు మరియు లంకలో ఉన్న 4 రన్వేలు. గత 10 సంవత్సరాలుగా శ్రీలంక రామాయణ రీసెర్చ్ అథారిటీ వాళ్ళు అనేక మారుమూల కొండ ప్రాంతాల్లో పరిశోధనలు చేసి చూశారు. వారి నివేదికలో 4 ప్రదేశాలు దొరికాయి. వీటిని స్థానికులు ఇప్పటికీ విమాన ప్రదేశాలని పిలుస్తారు. అవి వరియపోల, ఉస్సంగుడ, రుమస్సల మరియు హింగుర్కొడ. ఈ 4 ప్రాంతాల్లో ఒక ఉమ్మడి అంశం ఉంది. ఇక్కడ నేల పూర్తిగా చదునుగా, గట్టి ఎర్ర మట్టితో సూటిగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సహజమైన కొలతలు లేవు. కొన్ని చోట్ల కాలిపోయిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఉత్సంగొండ ప్రాంతం ఎంత రహస్యమైందంటే, శ్రీలంక ప్రభుత్వం దీన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. శాస్త్రీయ విశ్లేషణల్లో ఇక్కడ మట్టి 1000 సంవత్సరాల క్రితం ఏదో అత్యంత వేడి వస్తువు వల్ల కాలిపోయినట్లు తేలింది. ఏదైనా భారీ లోహపు యంత్రం నేలపై దిగినప్పుడు వచ్చే రాపిడి లేదా ఘర్షణ వల్ల ఇలా జరుగుండొచ్చు. అందుకే రావణుడి దగ్గర ఎగరగలిగే అధునాతన సాంకేతికత ఉందని, ఇవి ఆ విమానాలు దిగే ప్రదేశాలని చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతారు. రామాయణాన్ని నమ్మేవారికి ఇది మొదటి పెద్ద ఆధారం. రెండవ రహస్యం: రావణుడి బంగారు భవనం మరియు భూగర్భ సొరంగాల రహస్యం. శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో భూమి లోపల గుహల నెట్వర్క్ ఉన్నట్లు పురావస్తు ఆధారాలు లభించాయి. లంకలోని సిగిరియా